బడిలో పాఠాలు చెప్పాల్సినటువంటి టీచర్లు ఈరోజు ఇందిరా పార్క్ మహాధర్నాకు వచ్చారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సో ఈ ధర్నాకు మద్దతు ఇవ్వడానికి బీజేపీ రాష్ట్ర నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. మాట్లాడదాం ఆయనతో. ఏంటి సార్, టీచర్లు అందరూ రోడ్డెక్కి ఆందోళన చేసిన పరిస్థితి ఏంటి? టీచర్ల సమస్యలు ఏమున్నా నేను చూసుకుంటా, మీరు విద్యార్థుల సమస్యల మీద మాత్రమే కొట్లాడాలని నాకమన్న సీఎం చెప్పారు కదా. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుంచి ఏ సమస్యలు ఉన్నాయో, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన విద్యారంగ సమస్యలు మారిపోతాయని చెప్పేసి అనుకున్నాం. నేను ఆ రోజు 2007 టీచర్ ఎమ్మెల్సీగా ఆ రోజు ఉపాధ్యాయుల యొక్క సమస్యలు పరిష్కారం కావాలి, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం రావాలి అని ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టి 2007 టీచర్ ఎమ్మెల్సీలో ఏదైతే సమస్యలు ఉన్నాయో, సమస్యలు ఒకటి అటు ఇటు కావచ్చు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అదే సమస్యలు ఉన్నాయి. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వచ్చే ముందు ఏం చెప్పారంటే, నేను వచ్చిన తర్వాత ఈ యొక్క విద్యారంగాన్ని నేను మంచి చేస్తా, ఉపాధ్యాయులకు పిఆర్సీలు ఇస్తా, డిఏలు ఇస్తా, మరి అద్భుతమైనటువంటి ఒక విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తా అన్నారు. మరి ఇంతవరకు ఆయన వచ్చి 2.5-3 సంవత్సరాలు అవుతుంది. మరి పిఆర్సీని ఎప్పుడు ఇస్తామని చెప్పేసి ఉద్యోగాలు ఉపాధ్యాయ సంఘాలు అందరూ అడుగుతున్నారు. అదేవిధంగా డిఎల్ఎస్ పరిస్థితి ఏంది? ఇవాళ నువ్వు ఎమ్మెల్యే లేక జీతాలు పెంచుకోవడానికి కోసం జీవోలు తెచ్చుకొని సవరణలు చేసుకొని మరి నీవు వసతుల గురించి ఆలోచిస్తున్నావు కదా. ఈరోజు రాష్ట్రంలో నీవు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, నీవు చెప్పినటువంటి ఈ ప్రధానమైనటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఇవాళ ఉద్యోగులు ఉపాధ్యాయ వర్గాలే కదా నెరవేరుస్తున్నాయి. మరి ఈ యొక్క వీళ్ళ యొక్క హక్కులను, వీళ్ళ సమస్యలను ఎందుకు పరిష్కరించామని చెప్పేసి మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. రెండోది, ముఖ్యమంత్రి గారికి అర్థం కావాల్సింది ఏంటంటే, ఈరోజు ఫిన్లాండ్కి పోయి వచ్చినాం, లేకపోతే ప్రపంచంలో ఉండే అనేక విద్యా వ్యవస్థలను స్టడీ చేసి నేను ఏదో మార్పు చేస్తా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. ఏం చేయాల్సిన అవసరం లేదు. కస్తూరి రంగనాథన్ గారు, మన ఇస్రో చైర్మన్ గారు, నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 తీసుకొని వచ్చింది. దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి అని చెప్పారు. ఒక విప్లవాత్మకమైన మార్పు వస్తుందని చెప్పారు. నువ్వు దాని గురించి తెలియదు, దాని గురించి స్టడీ చేయలేదు. ఎక్కడో ఫిన్లాండ్ గురించి నీకు ఎందుకు అంటే, ప్రజలను ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను విద్యారంగాన్ని మభ్యపెట్టడం తప్ప దానికి పరిష్కార మార్గాలు చూపించాలనేది ఈ ముఖ్యమంత్రికి ఎక్కడ కూడా కనిపించట్లేదు. నిజంగానే చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. స్కూళ్ళను మొత్తం నేను మర్జీ చేస్తా అని అంటాడు. ఒకవైపు మర్జీ చేస్తా అంటాడు, ఒకవైపు ఉద్యోగాలు సృష్టిస్తా అంటాడు. మరి ఎక్కడ పొంతన ఉంది? ఈరోజు విద్యా హక్కు చట్టంలో ప్రతి కిలోమీటర్కు ఒక స్కూల్ ఉండాలని చెప్పేసి ఆ రోజు వాజ్పేయి ప్రభుత్వంలో విద్యా హక్కు చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి నీకు ప్రతి కిలోమీటర్ స్కూల్ను ఆ రోజు ఏర్పాటు చేస్తే, నీవు ప్రభుత్వ రంగ వ్యవస్థను, విద్యా వ్యవస్థను బలోపేతం చేయకుండా నువ్వు దాన్ని విస్మరించుకుంటూ ఇవాళ స్కూల్ మూతలు వేస్తూ, రీజనలైజ్ ఉపాధ్యాయుల పోస్టులను తగ్గిస్తూ నువ్వు ఎట్లా కొత్త ఉద్యోగాలను సృష్టిస్తారని చెప్పేసి ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు చదువుకున్న విద్యావంతులు నిన్న కాక మొన్న మీటింగ్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు వాళ్ళ అప్లికేషన్ వాళ్ళు నింపుకోవడం రావట్లేదు, వాళ్ళు క్రిమినల్ వేస్ట్గా తయారవుతున్నారు అనేది కామెంట్ చేశారు. సో ఇది సమర్థించుకోవచ్చా? అదేంటంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఏది మాట్లాడతారో కూడా ఆయనకు అర్థం కాని విషయం. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ను మాట్లాడిండు. ఆ రోజు కేసీఆర్ను మాట్లాడితే తెలంగాణ ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే, ఈయన ఏదో మాకు సమస్యలను పరిష్కరిస్తాడు, ఈయన మనగాడు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈ ముఖ్యమంత్రికి ఆ గుంపు మాస్త్రి యొక్క నాలెడ్జే ఉంది తప్ప ఒక వ్యవస్థ గురించి ఒక ఎన్లార్జ్మెంట్గా ఒక విద్యార్థి యొక్క మనోభావాలు ఏ విధంగా ఉంటాయి, ఒక విద్యార్థి యొక్క విషయాలు ఏ విధంగా ఉంటాయి, దాన్ని తయారు చేసిన గురువులను అవమానించడం తప్ప దీంట్లో ఏముంది? సో ఆయన ఏం మాట్లాడతారు? నీ ఉద్యోగ సంఘాల మీటింగ్లో పెట్టినప్పుడు మీరు ఏం చేస్తారు? నన్ను కోసుగా తింటారా? నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి ఇవాళ మాట్లాడుతున్నావు. నీకు తెలియదు ఆ రోజు ప్రభుత్వ హామీలు ఇచ్చేటప్పుడు, 6 గ్యారెంటీలు ఇచ్చేటప్పుడు, 420 హామీలు ఇచ్చేటప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి నీకు తెలియదా? ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక ఎంత అప్పుల్లో ఉంది నీకు తెలియదా? మరి ఇంత మేధావి ఇన్ని చేసినోడు ఇవాళ ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావు? అంటే అదే ఓడ గట్టు దాటేంత వరకు ఓడ మల్లన్న గట్టు, ఓడ దాటిన తర్వాత బోడి మల్ల అన్నట్టుగా ఇవాళ మొత్తం తెలంగాణ సమాజాన్ని అంతా కూడా ఫూలిష్గా చేస్తున్నాడు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు. ఇది ఏదైతే మాట్లాడుతున్నారో విద్యార్థులందరినీ అవమానిస్తున్నట్టే కదా. దీనికి బాధ్యత ఎవరిది? మరి అది ముఖ్యమంత్రి నీది కాదా? ఈరోజు నీవేం చేశావు? నువ్వు ఈరోజు కొత్తగా వచ్చినటువంటి 2.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయ రంగం మెరుగుపడడానికి నువ్వు చేసినటువంటి ఘనకార్యం ఏంది? ఒక విషయం చెప్పండి. నువ్వు చెప్తా ఉన్నావు ఆయన అనుకుంటున్నాడు ఏంటంటే యంగ్ ఇండియా అని చెప్పేసి ఏదైతే వాళ్ళ ఒక పత్రిక ఉండే, ఆ యంగ్ ఇండియా పత్రికలో దాని మీద గొటాలా వస్తే ఇవాళ వాళ్ళ రాహుల్ గాంధీ అందరి మీద ఎఫ్ఐఆర్ అయి ఉంది. ఆ యంగ్ ఇండియా పేరు పెట్టుకున్నా నేను అని యంగ్ ఇండియా స్కూల్స్ పెడతానంటున్నాడు. నువ్వు ఏడ స్టార్ట్ చేసినావు యంగ్ ఇండియా స్కూళ్ళు? నువ్వు ఉట్టి పునాదులు పోసావు.
మరి 2.5 సంవత్సరాలు అయింది. రాష్ట్రంలో 10 యంగ్ ఇండియా స్కూళ్ళకు నువ్వు శంకుస్థాపన చేశావు. మరి 119 నియోజకవర్గాలు ఎన్నర్ చేయాలి? నీ దగ్గర బడ్జెట్ ఎక్కడ ఉంది? నీ దగ్గర డబ్బు ఏడు ఉంది? సో ఈ ప్రభుత్వం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు, నువ్వు కాదు అనేక సంవత్సరాల నుంచి కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకున్న ఉద్యోగులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళ హక్కులను నీవు వాళ్ళ హక్కులను కాపాడాల్సిన బాధ్యత. వాళ్ళ హక్కులను భంగపరచడానికి నీకు అవకాశం లేదు. నువ్వు కొత్త ఉద్యోగాలు ఇస్తలేవు. అదేవిధంగా రిటైర్డ్ అయిపోయారు. మీరు ఇదే చౌరస్తాలో రామచంద్రరావు గారి నేతృత్వంలో ఇక్కడ ధర్నా పెట్టాం. ఆ రోజు 1000 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ వచ్చారు. అరే వాళ్ళు దాచుకున్నటువంటి పిఎఫ్ కావచ్చు, వాళ్ళకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కావచ్చు, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా సంవత్సరాలు చేస్తే అనేక మంది ఉద్యోగులు చనిపోయారు రాష్ట్రంలో. మరి దీనికి కారణం ఎవరు? ముఖ్యమంత్రి కాదా? సో మరి ఎప్పుడు నువ్వు వీటిని పరిష్కరిస్తావు? సో ఇవాళ నేను అదే చెప్పాము, ఇంతకుముందు కూడా చెప్పాం. ఆయనకు ఒక రఘునాథ్ శర్మ సార్ అని ఒక టీచర్ ఉన్నారు, వారు గురువు అని చెప్తూ ఉంటారు. కనీసం వారి దగ్గర పోయి ఈ రాష్ట్రంలో ఎవరైతే ఈ యొక్క విశ్రాంత ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ సమస్యలు ఏదో ఒకసారి వినమనండి. కనీసం వారు చెప్తేనన్నా విని మీరు కనీసం ఆలోచించడం అనేది నేర్చుకోండి అనేది నేను ఈ సందర్భంగా ఈ ముఖ్యమంత్రిని చూస్తున్నాను. ఇప్పుడు మనకు ఉపాధ్యాయ సంఘాలు చాలా ఉన్నాయి. ఓన్లీ ఈరోజు తపస్సు మాత్రమే ఇక్కడికి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి. మిగతా సంఘాలు ఎందుకు ముందుకు రావట్లేదు? ఆ సంఘాల మీద ఒత్తిడి ఉందని మీరు భావిస్తారు? ఈరోజు ఒక విషయము, జాయింట్ యాక్షన్ కమిటీగా రాష్ట్రంలో ఉద్యోగ సంఘాలు ఏర్పడ్డాయి. నిన్ననే మనం చూసాం, ఒక్కొక్క సంఘాలు కొన్ని రకాలైనటువంటి వాళ్ళ ఒత్తిళ్లు కావచ్చు, వాళ్ళ ఇబ్బందులు కావచ్చు. సో ఈరోజు తపస్సుగా జాయింట్ యాక్షన్ కమిటీలో వండుకుంటూ ఒక సంస్థగా, మరి ఈరోజు ఒక సంస్థ తన బాధ్యతగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉపాధ్యాయులకు ప్రతినిధులుగా ఈరోజు వాళ్ళు బాధ్యతగా ఈరోజు ఇక ధర్నా కార్యక్రమాన్ని పెట్టారు. వేలాది మంది ఈరోజు రాష్ట్రం నలుమూల నుంచి ఇక్కడికి వచ్చారు. గూడాల నుంచి కావచ్చు, చెంచు ప్రాంతాల నుంచి కావచ్చు, రాష్ట్రం నలుమూల నుంచి కూడా వేల మంది ఇక్కడికి వచ్చారు. కాబట్టి సో ప్రభుత్వం ఆలోచించాలి, ఇది ఒక తీవ్రమైనటువంటి సమస్య. మరి ఈరోజు మిగతా సంఘాలు కూడా కలిసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. రేపు అసెంబ్లీ జరిగేటువంటి సందర్భంలో అవసరమైతే అన్ని సంఘాలు కలిసి మరి చెలో సెక్రటరేట్ వస్తే మేమందరం కూడా వాళ్ళకు అండగా నిలబడి భారతీయ జనతా పార్టీ ఏ ఉద్యోగస్తుని మీద, ఏ ఉపాధ్యాయుని మీద ఒక లాఠీ చార్జ్ పడకుండా మరి చూసుకునే బాధ్యత మాది. వాళ్ళకు కౌచగా ఉంటాం. మీరందరూ కూడా రండి, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కలిసి రండి, మేము వాళ్ళందరూ కూడా మద్దతుగా ఇస్తామని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తాం. ధర్నా చౌక్లో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నాకు ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి గారు వచ్చారు. ఈ ధర్నాకు మాట్లాడదాం. సార్, ఏంటి సార్ ఈ ధర్నా? వీళ్ళు చేస్తూ ఉన్నారు వీళ్ళ డిమాండ్ల కోసం. నేను ముఖ్యమంత్రి ఏమో ఉపాధ్యాయ సంఘాలకు ఏమున్నా నేను చూసుకుంటా అని చెప్పారు. ఇప్పుడు తెలుసుగా మిత్రమా మీకు, ఈ ధర్నా ఎందుకు జరుగుతుంది అనేది ఆల్రెడీగా సమస్యల కోసం అని ఉద్యోగుల సమస్యలు, అదేవిధంగా ఉపాధ్యాయులకు ఉన్న సమస్యల మీద పోరాటం జరుగుతుంది. సమస్యలు త్వరలోనే పరిష్కారం కావాలి. ఎందుకంటే ఇంకోసారి అవకాశం ఇవ్వకుండా ఉండాలని మేము కూడా జేఏసీ పక్షాన కూడా కోరడం జరిగింది. మరింత కూడా జేఏసీ పక్షాన ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి త్వరలోనే సమస్యలు పరిష్కారం అయ్యేలాగా నా వంతు కృషి చేస్తాను. సార్, డిఏలు పిఆర్సీకి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఎక్కడా మాట్లాడతలేరు. మేము ఏమున్నా చూసుకుంటామని చెప్తా ఉన్నారు. కానీ దీనికి సంబంధించి మీరు ప్రభుత్వంతో పోరాడే అవకాశం ఉందా? డెడ్ లైన్ ఏమైనా పెట్టే అవకాశం ఉంది? ఎందుకంటే 6 డిఏలు పెండింగ్ అనేది ఈ ఒక్క రాష్ట్రంలోనే ఉందని చెప్తా ఉన్నారు. లేదు, ఇప్పుడు డిఏలు పెండింగ్ విషయాలు మాట్లాడట్లేదనే కదా మనం ఈరోజు ధర్నా తీసుకుంటాం. సమస్యలను కూడా దృష్టికి తీసుకుపోవాలి. ప్రభుత్వం కూడా చాలా సమస్యలు ఉంటాయి. మనం ఆ సమస్యలను దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈరోజు తపాస్ పక్షాన ధర్నా చేయడం జరుగుతుంది. త్వరలోనే ఏదైతే తీసుకున్న కార్యాచరణ ఉందో తపాసు ఖచ్చితంగా నెరవేరుతుంది, సక్సెస్ అవుతుందని కూడా కోరుకుందాం. జేఏసీ ఏమైనా కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందా, లేకుంటే ప్రభుత్వం మీద నమ్మకం ఉందా ప్రభుత్వం ఇస్తుందని? లేదు, ఏదైనా సమస్యలు అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడానికి మార్గాలు ఉన్నాయి. ఆ మార్గంలో ఈ మార్గం ఒకటి అనేది ప్రజాస్వామ్యంలో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా ఎన్ని సమస్యలు ఏదైతే ఉన్నాయో ఆ సమస్యలు అనేది తీరకపోతే తదుపరి కార్యాచరణ ఖచ్చితంగా జేఏసీ పక్షాన కూడా ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగులందరికీ ఏం చెప్తారు సార్ ఈ ధర్నా సందర్భంగా? ఉద్యోగులందరికీ కూడా త్వరలోనే సమస్య పరిష్కారం కోరుకుందాం. పరిష్కారం కాకపోతే తదుపరి కార్యాచరణ మనం ఏం చేయాలనేది కూడా మనం అందరం కూర్చొని మాట్లాడుకుందాం. సో ఈ సమస్య ఏదైతే ఉందో తపస్సు చేపట్టినటువంటి కార్యాచరణకు మేము మద్దతు తెలిపినాము. ఈ ఒకవేళ ప్రభుత్వం కనుక వినకపోతే ఖచ్చితంగా జేఏసీ ఆధ్వర్యంలోనే మేము కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నామని జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి గారు అయితే మన ఉద్యోగులకు చెప్పడం జరిగింది.